హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. ఈరోజు ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అబ్బాయి ఓవర్ యాక్షన్ చూసి ఏమనిపించింది, టాస్కుల్లో కిరాక్ సీతతో జరిగిన ఆర్గ్యుమెంట్లో తను మాట్లాడే విధానం, కిరాక్ సీతతో మాట్లాడే విధానం చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మణికంఠ గేమ్ చూసి ఈ రోజు ఎపిసోడ్లో మణికంఠని చూసి ఏమనిపించింది. నాకైతే మణికంఠ మనిషిలాగా మారుతున్నాడు అని అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడే విధానం, తను అందరితో మింగిల్ అయ్యే విధానం, తను ఆదిత్య ఓం గారితో ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేసిన విధానం, సీతా గారిని కన్సల్ట్ చేసే విధానం, ఇవన్నీ చూస్తే మణికంఠ కూడా ఒక ప్లేయర్ గా చేంజ్ అవుతున్నాడు అనేసి అనిపించింది. అలాగే మణికంఠ కనుక ఇలాగే ఉంటే చాలా వీక్స్ హౌస్ లో సర్వైవ్ అవుతాడు, ఈ వీక్స్ ఏవైతే చాలా వీక్స్ హౌస్ లో సర్వైవ్ అవుతారు అనేసి అనిపించింది. ఆ తర్వాత కిర్రాక్ సీత కిర్రాక్ పాయింట్స్ మాట్లాడింది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అబ్బాయికి కిర్రాక్ సీతకి మధ్యలో జరిగిన డిస్కషన్ లో కిర్రాక్ పాయింట్స్ మాట్లాడింది, డెఫినెట్ గా మంచి పాయింట్స్ మాట్లాడింది అనేసి అనిపించింది. ఆ తర్వాత యష్మి టీం విన్ అయిన విధానం మీకు నచ్చిందా? అది ఫెయిరా అన్ఫెయిరా కామెంట్ చేయండి. కంప్లీట్ అన్ఫెయిర్ గా గేమ్ ఆడి విన్ అయ్యారని నాకు అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిగ్ బాస్ గేమ్ కండక్ట్ చేశారు ఈరోజు. నైనిక అండ్ యష్మి, మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకోవడానికి ఇస్తున్న రెండో ఛాలెంజ్ లూప్ ద హూప్స్. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. నిజంగానే ఆ ఛాలెంజ్ చూస్తేనే అర్థమైంది, ఆ టాస్క్ చూస్తేనే అర్థమైంది చిన్నపిల్లలు కూడా ఆడేయచ్చు అని చెప్పి. ఈసారి ఏంటో బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు ఇస్తున్నారు, అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. తర్వాత ఏమంటారంటే బిగ్ బాస్, మీకు ఇచ్చిన హూప్స్ ని అందరి క్లాన్ సభ్యులు పక్క పక్కనే చేతులు పట్టుకొని నిలబడి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చైన్ బ్రేక్ చేయకుండా శరీరాల మీద తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరో విషయం, హూప్స్ ని స్టార్ట్ పాయింట్ దగ్గర తీసుకునే సభ్యుడు చేత్తో తీసుకోకూడదు. ఏ క్లాన్ అయితే హూప్స్ అన్నింటినీ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ముందుగా బదిలీ చేస్తారో ఆ క్లాన్ ఛాలెంజ్ విజేతలు అనేసి చెప్పారు. ఏంటంటే గేమ్ ఏంటంటే, నైనిక టీం వాళ్ళు చేతులు పట్టుకొని ఆ చైన్ బ్రేక్ అవ్వకుండా నుంచొని ఉండాలి. అలాగే యష్మి టీం వాళ్ళు కూడా అంతే, చేతులు పట్టుకొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాళ్ళకి ఇచ్చిన హూప్స్ ని చేత్తో పట్టుకోకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాస్ చేసి ఎండ్ పాయింట్ దగ్గర పెట్టాలన్నమాట. అలాగా అన్ని వాళ్ళకి ఇచ్చిన హూప్స్ మొత్తాన్ని ఎవరైతే ముందుగా ఎండ్ పాయింట్ కి బదిలీ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విజేతలు అనేసి చెప్తారు. గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు యష్మి టీం ఓడిపోతారు, నైనిక టీం విన్ అవుతారు సంచాలక్ డెసిషన్ ప్రకారం. కానీ నాకేమనిపించిందంటే నైనిక టీం కంటే యష్మి టీమే బాగా ఆడారు అనేసి అనిపించింది. ఎందుకంటే యష్మి టీం వాళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళ బాడీని అంతటిని, చేత్తో అయితే తీసుకోరు కానీ బాడీ అంతటిని యూస్ చేసి చేతులు, కాళ్ళు, హెడ్ అన్ని యూస్ చేసి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కి బదిలీ చేస్తారు, అందరు హౌస్ మేట్స్ కూడా. బట్ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నవీల్ చెప్పిన స్ట్రాటజీ అనమాట ఇది. ఓన్లీ హెడ్స్ తోటి ఫస్ట్ ఒకళ్ళు వాళ్ళ హెడ్లు వేసుకుంటారు, ఆ హెడ్ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వేరే వాళ్ళ హెడ్ కి. అలాగే వాళ్ళు కూడా ఎండ్ పాయింట్ కి బదిలీ చేస్తారు అన్నమాట. బట్ ఏంటంటే మన నైనిక టీం వాళ్ళు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేశారు. బట్ ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వాళ్ళు కూడా కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ వాళ్ళు కూడా కంప్లీట్ చేశారు. కానీ ఏంటంటే వీళ్ళు కరెక్ట్ గా అడిగారు, యష్మి టీం వాళ్ళు కరెక్ట్ గా ఆడి విన్ అయ్యారు అనమాట. చూడండి ఏమంటున్నారంటే, ఫస్ట్ విష్ణు ఏమంటారంటే, నిఖిల్ నీకు పాయింట్స్ అర్థమైనాయా, ఒకసారి ఇట్లా హ్యాండ్స్ యూజ్ చేయకూడదు అనేసి విష్ణు నిఖిల్ తో మాట్లాడుతుంది. నిఖిల్ ఏమంటారంటే, అవును హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ రింగ్ వాళ్ళకి ఇచ్చిన రింగ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పాస్ చేసుకోవాలి ఎండ్ పాయింట్ వరకు హ్యాండ్స్ యూజ్ చేయకుండా అనేసి చెప్తారు. తర్వాత ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట, ఎలా అయితే మనం ఆడాలో అనేసి. రింగ్ పట్టుకోకూడదు కదా, తనకున్న మైక్ తోటి ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నబిల్ ఏమంటారంటే, మన హెడ్ కి వేసుకుని హెడ్ నుంచి హెడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆడదాము అనేసి నబిల్ వీళ్ళ టీం కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టాస్క్ అయిపోయిన తర్వాత అభయ్ అంటాడు, వాళ్ళు డైరెక్ట్ గా హెడ్ నుంచి పడేశారు, కరెక్టే, వాళ్ళు హెడ్ నుంచే ట్రాన్స్ఫర్ చేశారు, బాడీ మొత్తాన్ని అసలు యూసే చేయలేదు. నైనిక అంటే, అది మా స్ట్రాటజీ, ఫుల్ బాడీ అని చెప్పలేదు కదా, పాస్ చేయాలంతే.
నైన్కి ఏముంటదంటే మా స్ట్రాటజీ అది ఫుల్ బాడీ అని మెన్షన్ చేస్తే మళ్ళీ ఫుల్ హాఫ్ ఏంటి, మొత్తం బాడీ అంతటిని యూజ్ చేయాలని, మరి అట్టిపండు తొక్క తీసి అట్టిపండు తొక్క వలిసి తినాలి అన్నట్టు ఏం చెప్పారు బిగ్ బాస్ అక్కడ టాస్కుల్లో. ఆయన ఒక టాస్క్ ఇస్తారు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని ఎలా కరెక్ట్ గా ఆడుతున్నామా, రాంగ్ గా ఆడుతున్నామా, ఫెయిర్ గా ఆడుతున్నామా, అన్ఫెయిర్ గా ఆడుతున్నామా, అది మన చేతుల్లో ఉంటది. ఆ డెసిషన్ ఫైనల్ గా సంచాలక్ చేతుల్లో ఉంటది అనమాట. ఆయనకి ఏమర్థమైందో, ఎవరు బాగా ఆడారో వాళ్ళని విన్ చేయడం సంచాలక్ చేతుల్లో ఉంటది. ఇది మా స్ట్రాటజీ, ఫుల్ బాడీ అని చెప్పలేదు కదా అనేసి నైనిక అంటది. నబిల్ ఫుల్ బాడీ హాఫ్ బాడీ అని మెన్షన్ చేయలేదు కదా నబిల్ కూడా అంటారు. నిఖిల్ ఏమంటారంటే ఫుల్ బాడీతో ఆడింది మీరు, యష్మి టీమ్ అని అంటారు. దట్ మైట్ బి స్ట్రాటజీ, పట్టుకోకుండా పళ్ళుతో పాస్ చేశారు వాళ్ళు, అంటే వాళ్ళు అంటే నైనిక టీం అనమాట. బట్ ఏంటంటే యష్మి టీం వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడారు, వాళ్ళ దాంట్లో తప్పు ఒకటి ఉంది, మీ దాంట్లో తప్పు 2 ఉన్నాయి. యష్మి టీమ్ లో తప్పు ఒకటి ఉంది, నైనిక టీంలో తప్పులు 2 ఉన్నాయి అనేసి నిఖిల్ చెప్తారు. సీత అంటది ఎట్లా ఉన్నాయి 2 తప్పులు మా టీంలో, అంటే ఆ క్రాస్ అయింది కదా మీ టీంలో 2 తప్పులు ఉన్నాయి అనేసి నిఖిల్ అంటారు. సీత అంటది ఫస్ట్ మేమే కంప్లీట్ చేసాం కదా టాస్క్ ని. సోనియా మధ్యలో ఎంటర్ అయ్యి శరీరంతో వెళ్ళాలి అని అన్నారు, అంతేగాని ఎలా ఆడాలి అనేసి చెప్పలేదు, ఎలా అయినా ఆడొచ్చు అనేసి సోనియా అంటారు అనమాట. అప్పుడు విష్ణుప్రియ తల కూడా శరీరమే, చెయ్యి వదలొద్దన్నారు, మేము వదలలేదు అనేసి అంటది. తల కూడా శరీరమే, అందుకే మేము తలని యూజ్ చేసి ఆడాము, చెయ్యి వదలొద్దన్నారు, చెయ్యి పట్టుకునే ఉన్నాము గేమ్ ఆడినంత వరకు, మేమే విన్ అయ్యాము అన్నట్టు విష్ణు మాట్లాడితే సోనియా ఎస్ అనేసి అని సోనియా అంటారు. ఆ తర్వాత యష్మి శరీరం అంటే ఫుల్ బాడీ పార్ట్స్ మొత్తం కవర్ అవ్వాలి. కరెక్టే, శరీరం అంటే ఫుల్ బాడీ పార్ట్స్ మొత్తం కవర్ అవ్వాలి, ఆయన చెయ్యి తల కాళ్ళు అని ఏం చెప్పలేదు కదా, బాడీ అన్నారు, బాడీ అంటే అన్ని పార్ట్స్ కవర్ అవ్వాలి. ఇక్కడ ఇవి కరెక్ట్ గా మాట్లాడారు. నబీల్ ఏమంటారు చూడండి, శరీరం అంటే మాది కూడా శరీరమే, మొత్తం శరీరం అని అంటారు. ఆయన పాయింట్ ఏంటో అసలు. పృథ్వీ మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా, మరి టీత్ తో పాస్ చేసి సరిపోయేది కదా, టీత్ కూడా బాడీ పార్ట్సే కదా, మనం టీత్ తో పాస్ చేసి ఉంటే సరిపోయేది కదా, మనం ఎందుకు ఎంత కష్టపడి కింద నుంచి పై దాకా రింగ్ తీసుకొని కంప్లీట్ చేశాను రాసుకో అనేసి పృథ్వీ అంటారు. కరెక్ట్, ఆయన బాగానే క్వశ్చన్ చేశారు. విష్ణుప్రియ మరి ఎందుకు చేయలేదు, చేయాల్సింది మీరు, మరి అలాగే ఆడాల్సింది కదా అని విష్ణుప్రియ అంటారు అనమాట. తర్వాత యష్మి ఇట్స్ అప్ టు సంచాలక్, లెట్ హిమ్ డిసైడ్. ప్రేరణ అతనికి బుర్ర ఉంది కదా, హీ షుడ్ థింక్, వీ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్, లెట్ హిమ్ థింక్. ప్రేరణ మధ్యలో చెప్తూ ఉంటది బాడీ పార్ట్స్ అంటే అన్ని యూజ్ చేసి ఆడాలి, బాడీ అంటే అప్పర్ బాడీ లోవర్ బాడీ ఇట్లా ఏం కాదు అనేసి అంటే, అప్పుడు యష్మి ఏంటంటే ఇట్స్ అప్ టు సంచాలక్ డిసైడ్ అవుతారు, సంచాలక్ నిర్ణయం తీసుకుంటారు, మనం అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, అతనికి కూడా బుర్ర ఉంది కదా అనేసి అంటారు అనమాట. నిఖిల్ మీరు ఫుల్ బాడీ అనుకున్న చేశారు అంటే పృథ్వీ మరి బాడీ అనుకునే చేసాం, బాడీ మీన్స్ ఫుల్ బాడీ కదా, బాడీ అని బిగ్ బాస్ చెప్పారు, బాడీ అంటే మొత్తం బాడీ అనుకునే చేస్తాం, ఫుల్ బాడీ అనుకుని చేయడం ఏంటి, కంప్లీట్ బాడీ పార్ట్స్ అన్ని వస్తే బాడీ అంటే అనేసి పృథ్వీ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ చేస్తారనమాట. నిఖిల్ ఏమంటారంటే రూల్ బుక్ లో పాయింట్ లేదు కదా, కాలు వేసి తల వేసి దూరి వెళ్ళాలి అని రూల్ బుక్ లో పాయింట్ లేదు కదా, ఎలా అయినా ఆడొచ్చు బాడీ అని చెప్పినప్పుడు అని నిఖిల్ అంటారు. బాడీ అంటే ఫుల్ బాడీ అని వస్తుంది బ్రో, ఒక లెగ్ ఒక చెయ్యి ఇలా అనేం కాదు, మొత్తం బాడీ అని వస్తుంది, అన్ని పార్ట్స్ యూజ్ చేయాలి బ్రో అనేసి పృథ్వీ మాట్లాడతారనమాట. యష్మి మేము రూల్స్ ఫాలో అయ్యాం, రూల్స్ ప్రాపర్ గా ఫాలో అయ్యి మేము కంప్లీట్ చేసాం. ఎస్ కరెక్టే, వాళ్ళు కంప్లీట్ గా రూల్స్ ఫాలో అయ్యే ఈ టాస్క్ మాత్రం రూల్స్ ప్రాపర్ గా ఫాలో అయ్యి కంప్లీట్ చేశారు, అది కరెక్టే. నిఖిల్ శరీరం మీదుగా ఎండ్ పాయింట్ కి చేర్చింది నైనిక టీం, ముందుగా నైనిక టీం కంప్లీట్ చేశారు అనేసి నిఖిల్ అంటారు. ఇలా బిగ్ బాస్ ఏ క్లాన్ ముందుగా వారి హోప్స్ అన్నిటినీ శరీరం మీదుగా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఎవరు ఏ క్లాన్ ముందుగా రింగ్స్ అన్నిటిని పాస్ చేశారు అని బిగ్ బాస్ అడిగితే అప్పుడు చెప్తారనమాట. నిఖిల్ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు శరీరం మీదుగా ముందుగా తీసుకెళ్లి కంప్లీట్ చేసింది నైనిక టీం అని నిఖిల్ చెప్తారు. బిగ్ బాస్ ఏమంటారంటే సంచాలకుల నిర్ణయం ప్రకారం 2 క్లాన్స్ చెరొక ఛాలెంజ్ ని గెలవడం జరిగింది అనేసి అంటారు. అంటే ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి యష్మి టీం విన్ అయ్యారు కాబట్టి, సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి నైనిక టీం విన్ అయ్యారు కాబట్టి 2 ఛాలెంజ్ ని చెరొక టీం విన్ అయ్యారు అనేసి బిగ్ బాస్ చెప్తారు సంచాలకుల నిర్ణయం ప్రకారం అని. నెక్స్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నిఖిల్ ఏమంటారంటే శరీరం మీదుగా అని చెప్పారు కదా బిగ్ బాస్ అనేసి అంటే, అబ్బాయి మధ్యలో నాకు సార్ వస్తారు కదా సాటర్డే, నాకు సార్ని అడుగుదాంలే అనేసి అబ్బాయి అంటారనమాట.
నిఖిల్ అంటారు, మీరు అర్థం చేసుకోవాలి, బిగ్ బాస్ కూడా శరీరం మీదుగా ఎవరి హూప్స్ ని ముందుగా కంప్లీట్ చేశారు స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు అని అడిగారు కదా అని నిఖిల్ అంటారు. శరీరం మీదుగా అంటే ఆయన ఓన్లీ పై పార్ట్ అనేసి అనుకుంటున్నట్టున్నారు నిఖిల్. శరీరం మీదుగా అంటే మొత్తం బాడీ అంతా వస్తుందని ఆయనకి అర్థం కావట్లేదు. ఓన్లీ అప్పర్ బాడీ అనేసి అనుకుంటున్నారు. శరీరం మీదుగా అంటే పైన అనుకుంటున్నారు ఆయన. యష్మి, నువ్వు అంత అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తారులే, ఓకే నిఖిల్ లీవ్ ఇట్ అనేసి అంటారు. బిగ్ బాస్ అప్పుడు నిఖిల్ ఏమంటారంటే, అబ్బా బిగ్ బాస్ నేను చెప్పింది వినేస్తున్నారా ఏంటి, నేను చెప్పింది వింటారా బిగ్ బాస్ నిఖిల్ క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత యష్మి, ఎనీవే సంచాలకులే ఫైనల్ డెసిషన్ కదా, ఐ కాంట్ ఆర్గ్యూ విత్ యూ అనేసి యష్మి అంటారనమాట. తర్వాత సీతకి ఏమంటారంటే బేబక్కతోటి, అదే కిర్రాక్ సీత బేబక్కతోటి ఏమంటారంటే, వేరే వాళ్ళు గెలిచినప్పుడు మేము క్లాప్ చేస్తాం అక్క, మిగతా వాళ్ళు అలా క్లాప్ చేయరు అనేసి మాట్లాడితే అప్పుడు యష్మి వచ్చి, నేను క్లాప్ చేశాను సీత అనేసి అంటది అనమాట. సీత అంటారు, నేను నిన్న అనట్లేదు యష్మి, నేను జస్ట్ అక్కతో మాట్లాడుతున్నాను, షుడ్ బి హ్యాపీ ఫర్ దట్ కదా అనేసి సీత అంటారు. అయినా యష్మికి అంత స్పోర్టివ్ స్పిరిట్ ఏమి ఉండదు. వేరే వాళ్ళు విన్ అయినప్పుడు క్లాప్ చేయడం, వేరే వాళ్ళు విన్ అయినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వడం, అంత స్పోర్టివ్ స్పిరిట్ యష్మికి లేదని నాకు అనిపిస్తుంది. యష్మి ఏమంటారంటే, సంజయ్కి మిస్టేక్ చేశారు అని క్లాప్స్ కొడుతూ గట్టిగా నిఖిల్ వస్తున్నప్పుడు నిఖిల్ చూసి మాట్లాడుతుంది అనమాట, సంజయ్కి మిస్టేక్ చేశాడు అని. నిఖిల్ అంటాడు, ఇఫ్ యూ వన్ పోర్ట్రేట్, నీకు అలా పోర్ట్రే చేయాలని ఉంది, నన్ను రాంగ్ గా పోర్ట్రే చేయాలని ఉంది, నేను మిస్టేక్ చేశానని పోర్ట్రే చెయ్యి, ఏముంది అందులో అనేసి నిఖిల్ అంటారు. యష్మి ఏమంటదంటే, ఐఎమ్ నాట్ పోర్ట్రేయింగ్ యార్, నేనేం పోర్ట్రే చేయట్లేదు, నువ్వు చేసింది నేను చెప్తున్నాను. యాక్చువల్గా అక్కడ నిఖిల్ చేసింది మిస్టేకే, అది బ్లండర్ అది. ఎందుకంటే మొత్తం బాడీ పార్ట్స్ అన్ని యూజ్ చేసి టాస్క్ కంప్లీట్ చేసింది యష్మి టీం. బట్ ఆయన నైనికా టీం ని విన్ చేశాడు. ఎందుకంటే ఆయన కావాలని చేయలేదు, ఆయనకు అర్థం కాలేదు. శరీరం మీదుగా అంటే అప్పర్ బాడీ అనుకున్నాడు కానీ బాడీ అంతా అనుకోలేదు అసలు. ఆయన కావాలని చేయలేదు. ఇది తెలుగు సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఉంది అక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ కి. నైనిక ఏమంటదంటే, యువర్ పోర్ట్రేయింగ్ ఎట్, నువ్వు పోర్ట్రే చేస్తున్నావు, నువ్వు కావాలనే పోర్ట్రే చేస్తున్నావు, ఇట్స్ నాట్ ఓకే, లెట్ హర్ పోర్ట్రే అనేసి అంటది అనమాట. నువ్వు పోర్ట్రే చేయాలనుకుంటే పోర్ట్రే చేసుకో, నిఖిల్ బ్యాడ్ గా ఏం పర్వాలేదు అని నైనిక మాట్లాడతారు. నెక్స్ట్ యష్మి వచ్చేసి, సంచాలక్ గా శరీరం గురించి ఆలోచించలేదా, నువ్వు స్ట్రాటజీ ఆడావు, నువ్వు కూడా స్ట్రాటజీ ఆడేసాను అంటే నువ్వు సంచాలకులుగా ఉన్నప్పుడు శరీరం గురించి అంటే శరీరం మీదుగా అంటే మొత్తం బాడీ పార్ట్స్ వస్తాయి, నువ్వేమో అలా ఆలోచించకుండా ఓన్లీ అప్పర్ బాడీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు కూడా ఇక స్ట్రాటజీ ఆడావు అని నిఖిల్ని క్వశ్చన్ చేస్తుంది అనమాట. మళ్ళీ సీత వాళ్ళతో ఏమంటదంటే, ఐఎమ్ హ్యాపీ రా, మీరు స్ట్రాటజీ వాడి విన్ అయ్యారు, ఐఎమ్ హ్యాపీ అనేసి అంటది. కానీ ఆవిడ నోటితో ఐఎమ్ హ్యాపీ అంటుంది కానీ ఆవిడ దగ్గర నుంచి అసలు హ్యాపీనెస్ కనిపించట్లేదు. వీళ్ళు విన్ అయ్యారని కోపమే కనిపిస్తుంది. వాళ్ళు విన్ అవ్వలేదని బాధ, వాళ్ళు విన్ అవ్వలేదని కోపమే కనిపిస్తుంది కానీ వీళ్ళు విన్ అయ్యారని హ్యాపీ కనిపించట్లేదు. అది సీత గమనించి ఏమంటదంటే, ఇట్ డస్ నాట్ సౌండ్స్ లైక్ యువర్ హ్యాపీ, డోంట్ సే ఇట్ అనేసి అంటది. నువ్వు హ్యాపీగా ఉన్నావని నీ మాటలు మాకేం తెలియట్లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావని అలా చెప్పొద్దు అనేసి సీత అంటది అనమాట. సీత కూడా కరెక్ట్ గా మాట్లాడుతుంది, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది సీత కూడా. నెక్స్ట్ ఇప్పుడు సోనియా నిఖిల్ డిస్కషన్ అనమాట. అబ్బా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు చూడండి. నేను వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవుతావా నిఖిల్ అనేసి అడిగితే, నువ్వు వెళ్ళవని నాకు తెలుసు, నువ్వెందుకు వెళ్తావు, నువ్వు టఫ్ కంటెస్టెంట్వి, నువ్వెందుకు వెళ్తావు అని నిఖిల్ అంటే, మామూలుగా వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవుతావా చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనేసి ఆవిడ బెడ్ మీద కూర్చొని అడుగుతుంది అనమాట. నిఖిల్ ఏమంటారు, నువ్వు వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవుతాను, నువ్వు వెళ్ళవు, ఇంకా ఫైట్ కాలేదు మన ఇద్దరికి అని రిగ్రెట్ ఫీల్ అవుతాను అనేసి నిఖిల్ అంటాడు. వాళ్ళిద్దరికి ఇంకా ఫైట్ కాలేదు అని రిగ్రెట్ ఫీల్ అవుతాడంట. మళ్ళీ ఇంకా ఇప్పుడు శేఖర్ భాష నబిల్ మాట్లాడుకుంటూ, మొత్తానికి మనిషి అయినట్టున్నాడు మణి, మొత్తానికి నిజంగానే ఇవాళ మణికంఠని చూస్తే గేమ్ స్టార్ట్ చేశాడని అనిపించింది, గేమర్ క్వాలిటీస్ కనిపించినాయి ఈ రోజు మణికంఠలో. నబిల్ అంటాడు, అయ్యిండు మంచిగా మాట్లాడుతున్నాడు, పోరా రారా అంటున్నాడు, నువ్వు డిజర్వింగ్ అనిపించిందిరా నిన్ను చూసి అనేసి అంటున్నాడు, కలిసిమెలిసి ఉన్నావురా అనేసి అంటున్నాడు, నేను ట్రోఫీ గెలుస్తా అనేసి అంటున్నాడు. నబిల్ ని చూసి ఫస్ట్ టాస్క్ అయింది, సెకండ్ టాస్క్ అయింది కదా, సెకండ్ టాస్క్ లో విన్ అయినందుకు నువ్వు డిజర్వింగ్ రా అనేసి అంటున్నాడంట. క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, బాగా మింగిల్ అవుతున్నాడు, చేంజ్ అయ్యాడు అనేసి నబిల్ శేఖర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారనమాట.
మటన్ తిన్నావా అని అడిగాను. ఒక 10 సార్లు అడిగితే ఆ మటన్ తిన్నా, చికెన్ కూడా తిన్నా అని చెప్తున్నాడు. ఇట్లా ఉండరా నువ్వు అని చెప్పి వచ్చేసాను నేను అనేసి అంటున్నాడు. ఇట్లానే ఉంటే చాలా వీక్ సర్వైవ్ అవుతాడు మణికంఠ. ఎలాగో చూడడానికి లుక్స్ బాగుంటాయి, ఇలాగే ఏడవకుండా అతను అస్తమాను తన ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకొచ్చి అందరి మీద రుద్దకుండా ఇచ్చిన గేమ్స్ పర్ఫెక్ట్ గా ఆడి ఫెయిర్ గా ఆడితే చాలా వీక్ సర్వైవ్ అవుతాడు మణికంఠ. అది మాత్రం పక్క. ఎందుకంటే అతనికి మెంటల్ స్ట్రెంత్ కాదు కానీ మైండ్ గేమ్ ఆడే ఎబిలిటీస్ అతను చాలా ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి. ఎదుటోళ్ళు ఏదైనా మాట్లాడితే పాయింట్ టు పాయింట్ మాట్లాడే స్కిల్స్ కూడా మణికంఠ దగ్గర చాలా బాగున్నాయి. అలాగే తను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే సారీ కూడా అడుగుతాడు వెంటనే వెళ్ళి. నెక్స్ట్ నిఖిల్ ఏమంటారంటే ఇంక మళ్ళీ వీళ్ళ డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నిఖిల్ది సోనియాది. నిజం చెప్పమ్మా, నువ్వు ఓకేనా? గేమ్ గురించి కాదు, జస్ట్ నీ పర్సనాలిటీ గురించి అడుగుతున్నాను. యువర్ ఓకేనా అనేసి అంటే పర్ఫెక్ట్లీ ఫైన్ అని సోనియా చెప్తుంది. అంటే ఒంటరిగా కూర్చున్నావు కదా అందుకే అడుగుదామని వచ్చా, ఏమైంది అనేసి అడిగితే కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్నా అంతే, అంతకు మించి ఏం లేదు, కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అని సోనియా చెప్తారనమాట. నిఖిల్ వస్తారుగా మీ ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ వచ్చే వరకు నువ్వు ఉంటావులే అని అతని ఇంటెన్షన్ అనమాట సోనియా గురించి. ఫ్యామిలీ వస్తారు కదా, ఎందుకు ఫీల్ అవ్వకు, ఇట్స్ ఓకే అనేసి దగ్గరికి వెళ్ళి హగ్గిస్తారనమాట. సరే నేను బయట ఉంటా అని చెప్పేసి వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యష్మిది అబ్బాయిది బయట గార్డెన్ లో కూర్చొని వీళ్ళిద్దరు డిస్కషన్. వాళ్ళకి డౌట్ వస్తుందేమో, మీరు వెళ్ళారు కదా ఇందాక అని నా మీదే డౌట్ వస్తుందేమో అంటుంది. ఏంటంటే ఇక్కడ యష్మి ప్రేరణ ఇద్దరు ఏం చేశారంటే మన విష్ణుప్రియ బ్యాండ్స్ దొంగతనం చేశారు. చేతికేసుకున్న బ్యాండ్స్ ఉన్నాయి కదా, బ్యాండ్స్ ఇద్దరు దొంగతనం చేసేసారు అనమాట. అదే అభయ్తో మాట్లాడుతుంది. నా మీదే డౌట్ వస్తుందేమో, నేనే వెళ్ళాను ఇందాక అక్కడికి అనేసి అంటే అభయ్ అంటారు లైట్ తీసుకో, మాకు తెలియదని చెప్పు లైట్ తీసుకొనేసి చెప్పి బిగ్ బాస్ కి చెప్తారనమాట. బ్యాండ్లు దొబ్బేసినాం బిగ్ బాస్, వాళ్ళు ఆడాలో ఆడకూడదో కూడా తెలియదు, మేమైతే దొబ్బేసినాం, మేమైతే ఇవ్వం అనేసి అభయ్ బిగ్ బాస్ తో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత యష్మి అంటది వాళ్ళకి అసలు సీరియస్నెస్ లేదు బిగ్ బాస్ అనేసి అంటది. తర్వాత మళ్ళీ వాడు కరెక్ట్ గా దాచాడో లేదో, వాడికి ఇచ్చా నేను అనేసి అంటది. అంటే పృథ్వీకి ఇచ్చిందంట, పృథ్వీ కరెక్ట్ గా దాచాడో లేదో అనేసి అభయ్తో మాట్లాడుతుంది. అభయ్ అంటాడు ఎవరు వాడు ఇచ్చినా ఇచ్చేస్తాడు, మీ బ్యాండ్స్ పడిపోయినాయి అని చెప్పి నువ్వే వెళ్ళి టేక్ కేర్ చేసుకో, వాడు ఇచ్చినా ఇచ్చేస్తాడు, నిజంగా వాడు ఇచ్చినా ఇచ్చేస్తాడు పృథ్వీ. తర్వాత యష్మి ఏమంటదంటే నేను ప్రేరణ కలిసి స్టోల్ చేసాము, ప్రేరణ అట్లా తీసుకెళ్లి దాచిపెట్టింది అని మళ్ళీ అభయ్తో చెప్తుంది. అభయ్ అంటే ఉండని మజా వస్తుంది, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, వాళ్ళు దాచిపెట్టుకోవడం వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, మనం ఏమైనా చేయొచ్చు, వాళ్ళు పడేసినప్పుడు ఉండని ఏం కాదులే మజా వస్తుంది అని అంట. తర్వాత యష్మి స్ట్రాటజీ వాడతారా అంటే, గేమ్ లో స్ట్రాటజీ ఆడి విన్ అయ్యామని చెప్పారు కదా, స్ట్రాటజీ వాడతారా అని చెప్పి సర్కాస్టిక్ గా నవ్వుతుంది. ఇప్పుడు ఇక్కడ సర్కాస్టిక్ గా నవ్వినప్పుడు అక్కడ మీరు స్ట్రాటజీ విన్ అయినందుకు హ్యాపీ అని సీతకి చెప్పడం మరి అది అబద్ధమే కదా, అది అంత ట్రూత్ఫుల్ గా అనిపించట్లేదు. సీత అప్పటికి గమనించేసి నువ్వు హ్యాపీ కాదు, నువ్వు హ్యాపీ అని చెప్తున్నావు కానీ నీ నోట్లోంచి వచ్చే మాటలు కానీ నీ బిహేవియర్ చూస్తే నువ్వు హ్యాపీ కాదని తెలిసిపోతుంది, అట్లా చెప్పొద్దు అని సీత అక్కడే అంది. ఇప్పుడు ఇక్కడ అన్న మాటల గురించి అర్థమైపోతుంది అనమాట ఆవిడ చెప్పింది అబద్ధం అనేసి. తర్వాత అభయ్ ఏమంటారంటే విష్ణు నువ్వు గేమ్ ఆడడానికి వీల్లేదు అని బిగ్ బాస్ చెప్పాలి, అప్పుడు వస్తుంది మస్తు మజా అనేసి అంటారనమాట. కానీ బిగ్ బాస్ ఏం అట్లా చెప్పలేదు, రేపు ఎపిసోడ్ లో ఏమన్నా అంటారో లేదో చూద్దాం. నెక్స్ట్ నిఖిల్ మళ్ళీ సోనీ దగ్గరికి వస్తారు. సోనీ బయట కూర్చుంది గార్డెన్ ఏరియాలో. వచ్చి లోపల చల్లగా ఉంది, కూర్చుందాం రా, తిందాం రా, కూర్చుందాం రా అనేసి అడిగితే సోనీ అంటది నువ్వు తినిపో, నేను తినను, నాకు తినాలని లేదు అనేసి అంటది అనమాట. నిఖిల్ నువ్వు తినవా, ఏమైందిరా అనేసి అడిగితే ఏం కాలేదు, జస్ట్ బోరింగ్ గా ఉన్నది అంతే. అంటే నిఖిల్ అంటే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా, కిచెన్ లో మస్త్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఇక్కడ సోలోగా కూర్చునే కంటే అట్లీస్ట్ ఎవరినైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు కిచెన్ దగ్గరికి వస్తే, డోంట్ బి లైక్ దిస్, కమ్ అనేసి అంటారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ బట్ ఇట్స్ ఓకే, రానన్నా ఎందుకు ఇలా ఉంటున్నావు అనేసి అడుగుతారనమాట. కిచెన్ లోకి వస్తే కిచెన్ లో ఏదో డిస్కషన్ జరుగుతూనే ఉంటది కదా, అవి చూసి నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ఎందుకు సోలో ఒక్కదానే కూర్చొని అట్లా బోర్ గా ఫీల్ అవ్వడం, రా లోపలికంటే నువ్వు నేను వస్తాలే అనేసి అంటది. ఆయన పాపం ఎన్నిసార్లు సోనీ దగ్గరికి వచ్చినా సోనీ కనీసం ఏం దేకని కూడా దేకట్లే, అసలు పట్టించుకోవట్లే, నువ్వు నేను వస్తా అనేసి అంటుంది. కానీ కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి మాత్రం సోనీ ఎటువంటి ప్రయత్నం చేయట్లే. నిఖిల్ మాత్రం ఎన్నిసార్లు అయినా సోనీ దగ్గరికి వెళ్ళి ఏమైంది, అట్లా ఉన్నావు ఏంటి, తిందాం రా అనేసి అడుగుతున్నాడు కానీ ఈవిడ మాత్రం అసలు పట్టించుకోవట్లే.
ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ సాంగ్ హమ్ చేస్తారనమాట. ఎవరెవరో అని సాంగ్ హమ్ చేసుకుంటూ కూర్చుంటారు. తర్వాత ప్రేరణ ఏమంటదంటే అభయ్ తోటి శేఖర్ గారితో కిచెన్ లో నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు అనేసి అడిగితే అభయ్ చెప్తారు శేఖర్ గారు, పృథ్వీ, విష్ణు, మణికంఠ, బేబక్క, సోనియా వీళ్ళు ఉన్నారు అనేసి. అండ్ నీకు ఎవరు అనిపిస్తుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది అని అభయ్ అడిగితే ప్రేరణ చూడండి గొంతు చూపిస్తుంది, తన వాయిస్ దగ్గర ఇలా చేయబెట్టుకొని గొంతు చూపిస్తుంది అనమాట. అభయ్కి అర్థం కాలేదు. బట్ శేఖర్ భాష గారు ఇమ్మీడియట్ గా ఐ గాట్ ఇట్ అనేసి అన్నారు. అంటే శేఖర్ భాష గారికి వెంటనే అర్థమైంది. అభయ్కి అర్థం కాకుండా సోనియానా బేబక్కనా అనేసి అంటే అప్పుడు వీళ్ళు చెప్తారు నాగమణి కంట ఎలిమినేట్ అవుతాడేమో, వాళ్ళు నాగమణి కంట ఎలిమినేట్ అవుతాడేమో అనుకుంటున్నారు కానీ మాక్సిమం ఛాన్సెస్ నాగమణి కంట ఎలిమినేట్ అవ్వడు. అయితే బేబక్క అవ్వచ్చు, లేదంటే నో ఎలిమినేషన్ అంటారు, కానీ నాగమణి కంట ఎలిమినేట్ అవ్వరు ఈ వీక్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడని అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ నాగమణి కంట అని చూస్తే. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అనమాట, సాంగ్ ప్లే చేశారు. ఆ తర్వాత సీత ఏం సాంగ్ అంటే అన్నారా అన్నారా ఏదో సాంగ్, అంటే మా టీంలోకి రా అన్నట్టు ఉంది ఆ సాంగ్ వింటే. సీత ఏమంటారంటే నా అబ్బాయితో మాట్లాడతారు, అన్న చూసుకో నేను ఇప్పుడే వస్తాను 5 minutes లో టీ పెట్టారనమాట ఆవిడ, చూసుకోవాలన్నా అనేసి అక్కడ నుంచి వెళ్తారు. ఆ అబ్బాయి అన్ని వేసావంట, వేసానన్నా అల్లం, టీ పౌడర్ అన్ని వేసాను, కొంచెం ఎక్కువైతే టీ పౌడర్ తక్కువైతే కొంచెం టీ పౌడర్ వేయండి, 5 minutes లో వస్తాను అనేసి వెళ్తారనమాట. ప్రేరణ ఏమంటారంటే మధ్యలో ఇది బాయిల్ అవుతుంది దీన్ని పట్టించుకోరండి, ఇది టీయా కాఫీయా అనేసి అడిగితే అబ్బాయి అంటారు పెట్టేసి వెళ్ళిపోయింది ఎవరు తాగుతారో కూడా తెలీదు, అది టీ అనేసి చెప్తారు. ఆల్రెడీ ఆయనకి చెప్పింది కదా, మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోయింది ఏంటి, ఆయనకి ఇచ్చి అన్న ఇప్పుడే వస్తాను 5 minutes లో వస్తానని ఆయనకి చెప్పి మరీ వెళ్ళింది, చెప్పకుండా వెళ్ళిపోతే పెట్టేసి వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. ఏంటో అబ్బాయికి సీత మీద ముందే ఆల్రెడీ కొంచెం రైవల్రీ ఉందేమో అనిపిస్తుంది అబ్బాయి మాటలు వింటుంటే. నెక్స్ట్ ప్రేరణ శేఖర్ గారు అంటారు అనమాట. శేఖర్ గారు అక్కడే ఉన్నారు. కాఫీ టీ రెండు ఉండే ఏరియాని ఏమంటారో తెలుసా, కాఫ్టేరియా అనేసి అంటారు. ఆయన ఎప్పుడు ఏదో ఇలాంటి జోకులు వేస్తూనే ఉంటారు కదా. ఆ తర్వాత టీ పొంగిపోతుంది. శేఖర్ గారు అక్కడే ఉండడం ముఖ్యం కాదు, దాన్ని చూసుకోవాలి, టీ పొంగిపోతుంది కదా అనే సెన్స్ లో ఉంటారు. ప్రేరణ అంటే నాది టీ డిపార్ట్మెంట్ కాదు, నాది టీ, ఆవిడ పక్కన ఏదో ఫ్రై చేస్తారు అనమాట, అంటే పులిహార కోసం ప్రిపేర్ చేస్తారు, నాది టీ డిపార్ట్మెంట్ కాదు, నేను ఎందుకు చూసుకోవాలి, యాక్చువల్ గా అది అబ్బాయి చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి చెప్పి సీత అక్కడ నుంచి వెళ్ళింది కాబట్టి అబ్బాయి చూసుకోవాలి, ఆయన అది చూసుకోకుండా ఇంకేదేదో చేస్తూ ఉంటారు వెనకాల. తర్వాత సీత వచ్చింది, వాళ్ళు పులిహార చేస్తారు, అబ్బాయిను మన ప్రేరణ పులిహార చేస్తారు. అదేంటన్నా నేను వస్తా కదా, నేను చేస్తాను కదా అని అంటే, ఏమో నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు కదా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా 5 minutes లో వస్తానని, నేను చేస్తాను కదా, సర్లే మీరే చేసుకోండి నేను చేయలే అని చెప్పి ఆ హట్ట వెళ్ళిపోద్ది అనమాట. ఏముంది ఇందులో అంటాడు ఆయన. అది పోపు మాడిపోయిందన్న, అది మళ్ళీ అంటే వాళ్ళనే అంటారు కదా, కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళనే అంటారు కదా సరిగా చేయకపోతే అని ఆవిడ ఇంటెన్షన్. పోపు మార్చేస్తారంట ఇలా పులిహార చేసేటప్పుడు. నెక్స్ట్ బిగ్ బాస్. నైనిక యష్మి క్లాన్ లో ఎవరి క్లాన్ బెటర్ అని తెలియాలంటే ఆఖరి ఛాలెంజ్, వాళ్ళకి ఇంకో టాస్క్ కండక్ట్ చేస్తారు. ఎవరి టీం బెటర్ అనే తెలియాలంటే మీకు ఇంకొక ఛాలెంజ్ ఇస్తున్నాను, ఇదే ఆఖరి అండ్ థర్డ్ ఛాలెంజ్ అనేసి చెప్తారనమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే 5 ఇటుకలను స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ చెయ్యాలి. ఛాలెంజ్ పూర్తయ్యేసరికి ఏ క్లాన్ అయితే 5 ఇటుకలను బ్యాలెన్స్ చేస్తుందో, లేదా ఏ క్లాన్ అయితే ఎక్కువ ఇటుకలను బ్యాలెన్స్ చేస్తుందో ఆ టీం విన్ అవుతుంది, ఆ టీం విజేతలు అనేసి చెప్తారనమాట. అంటే అక్కడ ఏం లేదు, స్వింగింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ మీద 5 ఇటుకలు పెట్టాలన్నమాట. ఏ టీం అయితే ఫస్ట్ 5 ఇటుకలు పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. ఆర్ బజర్ మోగే సమయానికి ఎవరు ఎక్కువ ఇటుకలు పెట్టి ఉంటారో వాళ్ళు విజేతలు అనేసి బిగ్ బాస్ చెప్తారనమాట. విన్ అయిన టీం వాళ్ళు నిఖిల్ టీం నుంచి, తక్కువ సభ్యులు ఉన్న నిఖిల్ టీం నుంచి ఒక సభ్యుల్ని తీసుకోవచ్చు అనేసి చెప్తారు. చెప్పినప్పుడు యష్మి టీం విన్ అవుతుంది, కానీ అన్ఫేర్ గా ఆడ విన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు గేమ్ ఆడతారు, వాళ్ళ గేమ్ ఆడతారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఆదిత్య గారు వచ్చి ఇటుకలు పెడతా ఉంటారు. అప్పటికే వీళ్ళు ప్లాట్ఫామ్ మీద 3 ఇటుకలు స్టాండ్ అయి ఉన్నాయి, 3 ఇటుకలు బ్యాలెన్స్ చేసి పెట్టినప్పుడు శేఖర్ గారు పృథ్వీ టర్న్ అవ్వకుండా శేఖర్ గారు వచ్చి పెట్టారనమాట. అప్పుడు నిఖిల్ ఏమంటారంటే అది శేఖర్ గారు పృథ్వీ టర్న్ అవ్వకుండా వచ్చి పెట్టారు కాబట్టి ఆ ఇటుక కౌంట్ అవ్వదు, ఆ ఇటుక పడే అనేసి చెప్తారు.
శేఖర్ గారు ఇటుక పెట్టి వెళ్ళిన తర్వాత పృథ్వీ వచ్చి ఇటుక పెడతాడు కదా, రెండు బ్యాలెన్స్ అవుతాయి. శేఖర్ గారు పెట్టిన ఇటుక పాడేసి ఆయనని టర్న్ అవ్వకుండా పెట్టారు కదా అనేసి అంటే మరి ఆయనకి అర్థమైందో మరి కావాలనే చేశాడు కానీ వీళ్ళు ఇటుకలు ఆదిత్య గారు పెట్టిన ఇటుకలు పడేస్తారు. అంటే నైనిక టీం వాళ్ళు ఆల్రెడీ 3 ఇటుకలు పెట్టుంటారు అనమాట బ్యాలెన్సింగ్ మీద, అది పడేసేసి వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి కూడా అది స్ట్రాటజీ అని చెప్తారు. మళ్ళీ తర్వాత మనకి డిస్కషన్ లో ఏం అర్థమైందంటే ఎపిసోడ్ లో చూసినప్పుడు అది అభయ్ చెప్పిన స్ట్రాటజీ అంట. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, నైనిక టీం వాళ్ళు కూడా వీళ్ళ బ్యాలెన్స్ మీద పెట్టిన ఇటుకలు వీళ్ళు పడేస్తారు. వీళ్ళు పడేస్తారు గేమ్ ఆడుతూ ఉండంగా. అప్పుడు నిఖిల్ ఏమంటారంటే స్టాప్ ఇట్ మా, ఫెయిర్ గా ఆడండి, అన్ఫేర్ గేమ్ ని స్టాప్ చేయండి, ఫెయిర్ గా ఆడండి అనేసి నిఖిల్ చెప్తారు. నిఖిల్ చెప్పినప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ యష్మి టీం వాళ్ళు 3 ఇటుకలు పెట్టున్నారు, 3 ఇటుకలు పెట్టినప్పుడు స్టాప్ అనేసి చెప్తాడు. అలా కాకుండా కరెక్ట్ గా ఆదిత్య ఓం గారు ఏమంటారంటే ఎవరి ఇటుకలు స్వింగింగ్ బ్యాలెన్స్ మీద లేనప్పుడు మళ్ళీ మీరు ఫెయిర్ గేమ్ స్టార్ట్ చేయండి అని చెప్పాలి, కానీ వాళ్ళు ఆల్రెడీ 3 ఇటుకలు పెట్టినప్పుడు స్టాప్ చేయండి. అప్పుడు వీళ్ళ బ్యాలెన్స్ అనేది ఎంటీ ఉందన్నమాట. నైనిక వాళ్ళ స్వింగింగ్ బ్యాలెన్స్ మీద 1 ఇటుక కూడా ఉండదు, యష్మి వాళ్ళ స్వింగింగ్ బ్యాలెన్స్ మీద 3 ఇటుకలు ఉంటాయి. ఆ టైంలో ఈయన స్టాప్ ద అన్ఫేర్ గేమ్, స్టార్ట్ ద ఫెయిర్ గేమ్ అనేసి చెప్తున్నారు. అప్పుడు కాదు, స్టార్ట్ ద ఫెయిర్ గేమ్ అన్నప్పుడు అందరినీ మళ్ళీ కంప్లీట్ ఎంటీ చేసేసి స్టార్ట్ చేయమని చెప్పాలి అని ఆదిత్య ఓం గారు అంటారు. వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అన్ఫేర్ గేమ్ ఆడే విన్ అయ్యారు. ఏముంది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు కదా, ఒకళ్ళు ఇటుకలు ఒకళ్ళు పడేయాలి, ఒకళ్ళు స్వింగింగ్ బ్యాలెన్స్ ఒకళ్ళు ఎంటీ చేయాలి అనుకోకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడి విన్ అయితే బాగుండేది కదా. విన్ అవ్వడం ఒకటే కాదు, ఎలా విన్ అయ్యాం అనేది కూడా చూస్తారు జనాలు. అది అలా మర్చిపోతున్నట్టున్నారు పృథ్వీ, మన అభయ్, యష్మి టీం వాళ్ళు. తర్వాత బిగ్ బాస్ నైనిక క్లాన్ ని రెండో ఛాలెంజ్ లో ఓడించి బెటర్ క్లాన్ అని నిరూపించుకున్నారు. నైనిక క్లాన్ ని 2 ఛాలెంజ్ లో ఓడించి బెటర్ క్లాన్ అని నిరూపించుకున్నారు, అందుకు మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు అంటారు. అంటే ఆల్రెడీ 2 ఛాలెంజెస్ లో విన్ అయ్యారు కాబట్టి 2 ఛాలెంజెస్ లో నైనిక టీం ఓడిపోయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు, మీరు విన్ అయినందుకు అని చెప్తారనమాట. సో మీరు విజేతలుగా అవడం వలన నిఖిల్ క్లాన్ నుంచి మీ క్లాన్ లోకి ఒక ఇంటి సభ్యుని తీసుకోండి, మీ ఇంట్లో 6 సభ్యులతో కూడిన పెద్ద క్లాన్ ని నిర్మించుకోండి అని చెప్తారు. అంటే తక్కువ సభ్యులున్న నిఖిల్ క్లాన్ నుంచి ఒక ఇంటి సభ్యుని మీ క్లాన్ లోకి చేర్చుకొని మీ క్లాన్ ని నిర్మించుకోండి, ఎక్కువ ఇంటి సభ్యులున్న మీ క్లాన్ ని మీరు నిర్మించుకోవాలి అని చెప్తే యష్మి వచ్చి మా టీం అందరితో డిస్కస్ చేసిన తర్వాత మేము సోనియాని నిఖిల్ క్లాన్ నుంచి తీసుకుంటున్నాం బిగ్ బాస్ అని చెప్తుంది అనమాట సోనియా. ఆ తర్వాత బిగ్ బాస్ శేఖర్ భాష గారు స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఒక ట్రే ఉంటుంది తీసుకురండి అని చెప్తే ఆయన వెళ్ళి ట్రే తీసుకొస్తారు. దాంట్లో వీళ్ళ కలర్ రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సోనియాకి చెప్తారు మీరు ఆ రెడ్ కలర్ బ్యాండ్స్ ధరించి మీ చేతుకున్న బ్లూ కలర్ బ్యాండ్స్ ఆ ట్రేలో పెట్టేయండి అనేసి చెప్తారనమాట. తర్వాత బిగ్ బాస్ మీ క్లాన్ లో ఎక్కువ సభ్యులు ఉన్న కారణంగా మీకు డ్రాగన్ ఫ్లై ఉన్న రూమ్ లభిస్తుంది, డ్రాగన్ ఫ్లై ఉన్న లగ్జరియస్ రూమ్ మీకు లభిస్తుంది. దాని ముందున్న బార్గెట్ తీసి స్టోర్ రూమ్ లో పెట్టి మిగిలిన సభ్యులు జిబ్రా బెడ్రూమ్ ఆర్ పికాక్ బెడ్రూమ్, మీకు నచ్చిన బెడ్రూమ్ మీరు తీసుకోండి, మీరు వెళ్ళండి అనేసి చెప్తారనమాట. మిగతా కంటెస్టెంట్స్ కి వీళ్ళకి మాత్రం డ్రాగన్ ఫ్లై ఉన్న రూమ్ లభిస్తుందని చెప్పి ఆ డ్రాగన్ ఫ్లై ఉన్న రూమ్ లోకి వెళ్ళమని చెప్తారు. ఆ తర్వాత యష్మి అందరూ ఒకటేసారి వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. నైనిక ఏం మాట్లాడుతుందంటే ప్రేరణతోటి, ఐ డోంట్ నో, నాకు యష్మిని చూస్తే చాలా లక్కీ, ప్రేరణతో కాదు ఆదిత్య గారితోటి, ఐ డోంట్ నో వై నాకు యష్మిని చూస్తే చాలా లక్కీ అనిపిస్తుంది చీఫ్ గా విన్ అయినప్పుడు. ఇప్పుడు క్లాన్ గురించి కాదు కానీ ఫర్ ఎవ్రీథింగ్ నాకు యష్మిని చూస్తే లక్కీ అనిపిస్తుంది అనేసి అంటే ఆదిత్య గారు నో అలా ఏం లేదు అనేసి అంటారు. నిజంగా ఆవిడ లక్కీ, ఎందుకంటే చీఫ్ గా కూడా ఆవిడ ఏ గేమ్ ఆడకుండా ఏ టాస్క్ ఆడకుండా చీఫ్ గా ఎంపిక అయ్యారు. ఇప్పుడు కూడా ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ పెద్ద ఏం లేవు, ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ లేకుండా కూడా ఇప్పుడు కూడా నిఖిల్ అంటే అన్ఫేర్ గేమ్, వాళ్ళు ఇప్పుడు కూడా అన్ఫేర్ గేమ్ ఆడే విన్ అయ్యారు. అదే నైన్తో చెప్తుంది అనమాట ఆదిత్య గారితో. నెక్స్ట్ అభయ్ వచ్చేసి ఆదిత్య గారితో శేఖర్ భాష గారితో ఏమంటారంటే ఆ ఐడియా వాళ్ళకి వస్తే ఈ ఐడియా నాకు వచ్చింది, ఆ ఐడియా వాళ్ళకి రాకపోయిందంటే ఈ ఐడియా నాకు రాకపోయేది కాదు కదా. దీనివల్ల ఏమవుతుందో అంటే నెక్స్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫౌల్ గా ఆడకూడదు అని ముందే చెప్పాలి సంచాలకి అనేసి అంటారు. అంటే ఆల్రెడీ ఆ ఐడియా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ముందు గేమ్ లో
లూప్ ద హూప్ గేమ్ లో వాళ్ళ ఐడియా ప్లాన్ చేసి స్ట్రాటజీ ప్లాన్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ ప్లాన్ చేశాను అంటే తుప్ప స్ట్రాటజీ కానీ ఇది. మళ్ళీ ఏమంటాడంటే అబ్బాయి నేను ఆల్రెడీ సంచాలక్ని అడిగాను, సంచాలక్ని అడిగాడంట, నిఖిల్ని అడిగాడంట ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలా చేయొచ్చు అని అడిగితే నిఖిల్ ఏమన్నాడంటే నీ స్ట్రాటజీ నీ ఇష్టం రా ఎలా అయినా ఆడుకో అని నిఖిల్ అన్నాడు. అంటే అప్పుడు శేఖర్ గారు అంటారు నువ్వు నీకు ఆ ఐడియా రాకపోయినా యష్మి మాత్రం ఆ థాట్ ఫస్టే వచ్చేస్తుంది, ఎందుకంటే రోప్స్ గేమ్ లో బేబక్కని తన్నుతుంది కింద పడేయడానికి, ఎందుకమ్మా అలా తందున్నావు కాళ్ళతో అనేసి అంటే అది నా స్ట్రాటజీ అంది ఊపేస్తుందంట, తను బేబక్కని పడేయాలని రోప్స్ గేమ్ లో ఊపేస్తుందంట, ఎందుకమ్మా అలా ఊపేస్తున్నావు అంటే అది నా స్ట్రాటజీ అనేసి అంది. సో ఈ ఐడియా నీకు రాకపోయినా కూడా యష్మికి ఈ ఐడియా వచ్చేదే అని ఆయన అంటున్నారు అనమాట. అభయ్ అంటున్నారు అది కూడా అన్ఫేరే, మరి ఇది అన్ఫేర్ అయితే అది కూడా అన్ఫేరే అనేసి అభయ్ అంటున్నారు. అంటే ఆయన ఒప్పుకున్నారు ఇది కూడా అన్ఫేర్ గేమే అనేసి. నెక్స్ట్ నైనిక ఏమంటుందంటే విన్ అయినంత మాత్రాన మాటలు పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వకూడదు, స్పోర్ట్స్ మ్యాన్ షిప్ లేనివారంటే నాకు నచ్చరు, నేను అథ్లెటిక్ కదా, ఒక ప్లేయర్ అంటే ఇంకొక ప్లేయర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇఫ్ ఐ సీ చేంజ్ ఇన్ దెమ్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ మై హార్ట్ అనేసి అంటది అనమాట ప్రేరణతోటి. అంటే ఇక్కడ ఎవరి గురించి యష్మి గురించి మాట్లాడుతుంది. ఏమనేసి అంటదంటే ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, విన్ అయినంత మాత్రాన వాళ్ళ మాటలు కానీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోకూడదు కదా అనేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆదిత్య గారు నాకు ఒకటే అనిపించింది ఫౌల్ చెప్పిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అని కరెక్ట్ చెప్పారు ఈయన. అంటే ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారు, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది యష్మి టీము, అబ్బాయి అండ్ పృథ్వీ ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశాక కూడా వీళ్ళు కంటిన్యూ చేశారు. సో ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి, వాళ్ళే 3 ఇటుకలు ఉన్నప్పుడు స్టాప్ ది అన్ఫేర్ గేమ్ స్టార్ట్ ద ఫేర్ గేమ్ అని ఎలా అంటాడు నిఖిల్, ఇద్దరిని సమానంగా పెట్టి స్టార్ట్ చేస్తుంటే అప్పుడు విన్ అయితే అది ఫేర్ గేమ్ అనొచ్చు అని ఆదిత్య గారు మాట్లాడుతున్నారు. అది నిజంగా కరెక్టే. శేఖర్ గారు ఏమంటారంటే ఎలా అయినా ఫేర్ గేమ్ ఆడినా అడ్వాంటేజ్ మాదే, బక్కకళ్ళు ఎవరికి ఉంటాయో వాళ్ళకే ఈ గేమ్ విన్ అవుతారు అంటారు. మేబీ అయి ఉండొచ్చు, కరెక్టే వాళ్ళే విన్ అయ్యేవారు, కానీ ఏంటంటే ఫేర్ గేమ్ ఆడాలి, ఇట్లాంటి స్ట్రాటజీస్ తుప్ప స్ట్రాటజీస్ ప్లాన్ చేయకూడదు, వీళ్ళు పడేస్తే వాళ్ళు కూడా పడేస్తారు కదా, అలా ఆ స్ట్రాటజీ ప్లాన్ చేయకుండా వాళ్ళు కరెక్ట్ గా స్టార్టింగ్ లోనే మంచిగా విన్ అయితే ఆ రెస్పెక్ట్ వేరు ఉంటది, జనం కూడా చూస్తున్నారు కదా, అది మర్చిపోకూడదు కదా. తర్వాత ఆదిత్య గారు పృథ్వీ వచ్చినప్పుడు ఆల్రెడీ మేము 3 బ్యాలెన్స్ చేసాము 3 ఇటుకలు, కానీ అతను పడేశాడు, అది మరి మాకు అడ్వాంటేజ్ ఉంది కదా అంటాడు. ఒకవేళ ఆయన పృథ్వీ వచ్చినప్పుడు వీళ్ళు 3 ఇటుకలు పడే ఉండకపోతే మేము ఇంకో 2 ఇటుకలు పెట్టి మేము విన్ అయ్యే వాళ్ళం కదా, అతను వచ్చి మా ఇటుకలు ఎందుకు పడేశాడు అని ఆదిత్య గారు మాట్లాడుతున్నారు. కరెక్టే ఆ పాయింట్. శేఖర్ గారు ఏమంటారంటే ఫేర్ గేమ్ అడ్వాంటేజ్ మాకు ఉంది, అంటే ఫేర్ గేమ్ ఆడినా కూడా మేమే విన్ అవుతాం అనేసి అంటున్నాడు. పోనీ అలాగా ఆడి విన్ అయ్యి ఉండాల్సింది కదా, ఇలాంటి అన్ఫేర్ గేమ్ ఆడి విన్ అయితే అది కరెక్ట్ కాదు కదా. తర్వాత వాళ్ళకి రూమ్ లో డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చారు కదా, డ్రాగన్ ఫ్లై రూమ్ లో ఒక బాక్స్ ఉంది, అది లాక్ ఓపెన్ అయింది, అక్కడ ఉన్న చాక్లెట్స్ డ్రింక్ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట యష్మి టీం వాళ్ళందరూ. తర్వాత ఆదిత్య మణికంఠని చూసి రొమాంటిక్ హీరోలా ఉన్నావు అనేసి అంటారు బయట గార్డెన్ ఏరియాలో. మణికంఠ అంతే అంతే మరి మనకి మామూలుగా ఉండదు కలరింగ్ అప్పుడప్పుడు అనేసి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఆదిత్య గారిని ఇమిటేట్ చేస్తారు. ఆదిత్య గారు ఏమంటారంటే నాతో అని చెప్పి ఇలా ఇమిటేట్ చేస్తారు అనమాట. ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్మకం పెట్టుకుంటే జనాలు దేవుళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను సేవ్ చేస్తారు, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా, పట్టి మాట్లాడతారు కదా, అలా మాట్లాడతారు అని చెప్పి ఇమిటేట్ చేసి చూపిస్తున్నారు అనమాట. అందరూ సూపర్ సూపర్ అనేసి అంటారు. అంటే మణికంఠ చేంజ్ అవుతున్నాడని హ్యాపీ అందరికి కనిపిస్తుంది, హౌస్ మేట్స్ అందరికి. అబ్బాయి ఏమంటారంటే ఇప్పుడిప్పుడే వాడు బ్రెయిన్ లో ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటున్నాడు అనేసి అంటారు అబ్బాయి. అప్పుడు మణికంఠ ఏమంటారంటే మళ్ళీ ఆయన హర్ట్ అవ్వద్దని చెక్ చేసుకొని ఓకే అన్నాక మీ దగ్గరికి వచ్చి చెప్తున్నా అనేసి అంటాడు. ఆల్రెడీ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగి అతని పర్మిషన్ తీసుకొని వచ్చి ఇమిటేట్ చేస్తున్నారంట, మళ్ళీ ఆయన హర్ట్ అవ్వకూడదని. బానే ఉంది, బాగానే చేస్తున్నాడు ఈ రోజు. సోనియా ఏమంటే అంత ప్రాసెసింగ్ ఎందుకురా బాబు అని సోనియా అంటది. ఇప్పుడు సోనియా సీత ఇద్దరు మణికంఠకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు టైం దొరికినప్పుడల్లా. తర్వాత బిగ్ బాస్ ప్రతి క్లాన్ ని వారికి సంబంధించిన ప్రతి క్లాన్ వారు వారి క్లాన్ కి సంబంధించిన జెండాల్ని రూపొందించి పేరు పెట్టుకుని
పేరు పెట్టమని సూచిస్తున్నారు అంటారు. అంటే ప్రతి క్లాన్ వాళ్ళు అంటే యష్మి క్లాను, నైనిక క్లాను, నిఖిల్ క్లాన్, వీళ్ళ ముగ్గురు అంటే వారి క్లాన్ కి సంబంధించిన క్వాలిటీస్ జెండాల రూపంలో చేసి దానికి పేరు పెట్టమని చెప్తున్నారు. ఇది పెద్ద బోరింగ్ గా ఉంది, అసలు ఈ టాస్కే బోరింగ్ గా ఉంది. ఒక్కొక్క టీము ఒక్కొక్క జెండా రూపొందించారు. అభయ్ ఏమంటారంటే ఒక డ్రాయింగ్ చేసి అఖండ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ క్లాన్ కి. మన అభయ్ అదే యష్మి టీం వాళ్ళు అఖండ అని పేరు పెట్టుకున్నారు. మన నిఖిల్ టీం వాళ్ళు కెరటం అని పేరు పెట్టుకున్నారు. ఆ డ్రాయింగ్ చేసింది మణికంఠ బాగా చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైనిక టీం వాళ్ళు అంతులేని వీరులు అని చెప్పి వాళ్ళు డ్రాయింగ్ చేసి వాళ్ళ టీం కి అంతులేని వీరులు అని పేరు పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ కామెడీ ఏంటంటే బేబక్ అడుగుతారనమాట, మనం జెండా చేస్తున్నాం కరెక్టే, జెండా స్టిక్ చేయడానికి మరి స్టిక్ ఏమన్నా ఇచ్చారా, పుల్ల ఏమన్నా ఇచ్చారా అనేసి అంటే మన మణికంఠ ఏమంటాడంటే, నేను పట్టుకొని నించుంటానులే, నేను ఎలాగో కర్రలానే ఉంటాను కదా అనేసి మణికంఠ అంటాడు స్పాంటేనియస్ గా. అప్పుడు నిఖిల్ అలాగే ఉండాలి, వాడు ఫ్రీగా ఉంటేనే మజా వస్తుంది, నీతో మాట్లాడడానికి మజా వస్తుంది, అలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండు, ఇప్పుడు బాగుంది అని నిఖిల్ మణికంఠని హైక్ ఇస్తాడు అనమాట. ఇలాగే ఉండు, నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి సపోర్ట్ చేస్తాడు. ఇదేం పెద్ద బాగాలేదు, ఇది అంత బోరింగ్ గా ఉంది ఈ టాస్క్ అంతా. ఒక్కొక్కళ్ళు అఖండ, మా టీం అఖండ అని చెప్పి వాళ్ళ అఖండ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, మా టీం అంతులేని వీరులు అని చెప్పి వాళ్ళ జెండా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, మాది కెరటం అని చెప్పి వీళ్ళ కెరటం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అదంతా బోరింగ్ గా ఉంది. మరి బిగ్ బాస్ కి ఏ టాస్క్ దొరకలేదు అనుకుంటా, బోరింగ్ ఎపిసోడ్లు అన్ని చేపిస్తున్నాడు, బోరింగ్ టాస్క్లు ఇచ్చి ఎపిసోడ్ అంతా బోర్ చేపిస్తున్నాడు. నెక్స్ట్ బిగ్ బాస్ యష్మి, నైనిక, నిఖిల్ కన్ఫెషన్ రూమ్ కి రావాలి అనేసి అంటే వాళ్ళ ముగ్గురు కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఎలా ఉన్నారు అని అంటే, బాగున్నాం బిగ్ బాస్, మీరు ఎలా ఉన్నారు అంటే, మీ ముగ్గురు ఇంటిని నడిపించే క్లాన్ కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముగ్గురు యొక్క బాధ్యత. అయినప్పటికీ యష్మి, మీరు పెద్ద క్లాన్ కి చీఫ్ అయిన కారణంగా మీకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అంటే ఆవిడ 2 గేమ్స్ విన్ అయ్యి తను క్లాన్ లో ఎక్కువ హౌస్ మేట్స్ ఉన్నారు కాబట్టి మీకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అవి ఏంటంటే, అందులో ఒకటి, మీరు మీ క్లాన్ సభ్యులు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎవరెవరు ఏ పనులు చేయాలో నిర్ణయించే బాధ్యత కూడా మీదే అని చెప్తారనమాట. ఇక్కడ ఆవిడ టీంలో ఎక్కువ సభ్యులు ఉన్నందుకు గాను, అలాగే ఆవిడ ఈ 2 గేమ్లు విన్ అయినందుకు గాను మీరు ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఏ క్లాన్ వారు ఎటువంటి పనులు చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత కూడా మీదే అని అంటే, ఇక్కడ అనిపించింది యష్మి ఎంత క్రియల్ గా ఆలోచిస్తుంది అనేసి. అంటే యష్మికి నైనిక టీం అంటే పడట్లేదు అని క్లియర్ కట్ గా అర్థమైపోయింది అనమాట. నైనిక టీం అన్నా, నైనిక టీంలో ఉన్న కంటెస్టెంట్స్ అన్నా పడట్లేదు అని అర్థమైంది, నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అర్థమైంది ఇక్కడ నిఖిల్ టీం వాళ్ళకి. ఎందుకంటే ఆ టీంలో నిఖిల్ ఉన్నారు కదా. మళ్ళీ బిగ్ బాస్ ఏమంటారంటే, ఏ క్లాన్ సభ్యులు ఏ పనులు చేయాలో వారి క్లాన్ దగ్గర బోర్డ్స్ పెట్టండి అనేసి అని అక్కడ ఒకటి బోర్డు మీద కెరటం అని, మన నిఖిల్ టీం పేరు కెరటం కదా, వాళ్ళు డ్రాయింగ్ చేసిన డ్రాయింగ్ పేరు కెరటం. వీళ్ళది వచ్చేసి అంతులేని వీరులు, అంటే వీళ్ళ టీంకి అంతులేని వీరులు అని పేరు పెట్టుకున్నారు, వీళ్ళ టీంకి కెరటం అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, కెరటం అనే బోర్డు దగ్గర కుకింగ్ ఒకటే పెడతారు. అంతులేని వీరులు అనే బోర్డు దగ్గర ఏం పెడతారంటే, బెడ్రూమ్ క్లీనింగ్, యుటెన్సిల్స్ వాషింగ్, గార్డెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్, మొత్తం అన్ని పనులు ఆ టీంకి వేసేస్తారనమాట. ఎంత క్రూయల్గా ఆలోచించింది ఆవిడ. తర్వాత నైనిక పక్కన కూర్చొని నవ్వుతారు, కావాలనే చేశాను నేను అని చెప్పి సర్కాస్టిక్ గా నవ్వి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు నైనికకి. తర్వాత నైనిక, నిఖిల్, మీరు మీ టీం నుంచి ఎవరెవరు ఏ పనులు చేయాలో నిర్ణయించుకోండి అని బిగ్ బాస్ చెప్తారు. ఇంకెళ్ళి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత సీత డిస్కషన్, సీత, విష్ణు, నైనిక. సీత ఏమంటారంటే, 12 మంది చేసే పని 5గురిలో ఎట్లా పెడతారు అనేసి అంటది. ఎందుకంటే 14 మంది ఉన్నారు కాబట్టి, 14 మంది ఉన్నారు, 2 కుకింగ్ చేసిన మిగతా 12 మంది మిగతా పనులన్నీ చేస్తారు. అంటే యూటెన్సిల్స్ వాషింగ్, బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్. సో ఈ 12 మంది చేసే పని మనం 5గురు ఎలా చేస్తాము, ఆవిడకి బుర్రలేదా యష్మికి అన్నట్టు మాట్లాడతారనమాట సీత. అప్పుడు విష్ణుప్రియ ఏమంటారంటే, నాకు కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఎట్లా పెడతారో అర్థం కావట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఈ జోన్ ని క్లీన్ చేయాలంటేనే రెక్కలు ఇరిగిపోతున్నాయి అనేసి అంటది. అంటే ఆవిడ
మన హాల్ లివింగ్ రూమ్ క్లీన్ చేస్తారు. ఇది క్లీన్ చేయడానికి నాకు రెక్కలు పోతున్నాయి, మొత్తం ఎలా చేయాలి, నాకు ఏడుపు ఐఎమ్ నాట్ హ్యాపీ అని ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంటది అనమాట. సీత అంటది వాళ్ళకి 2 అన్నా ఇవ్వచ్చు కదా, గార్డెన్ వాష్రూమ్ వాళ్ళకి 2 అన్నా ఇవ్వచ్చు కదా అనేసి మాట్లాడుతుంది అనమాట. తర్వాత 9కి ఏమంటదంటే ఆమె విన్ అవ్వలేదు, నేను నిఖిల్ కదా పెట్టింది, ఎందుకు పెట్టానా అని చెప్పి ఇప్పుడు సిగ్గు వస్తుంది అనేసి అంటారు. అంటే చీఫ్ గా ఎన్నుకున్నారు కదా, ఆవిడ విన్ అవ్వకుండా చీఫ్ గా ఎన్నుకున్నా, మేమిద్దరు అనవసరంగా ఎన్నుకున్నాం, ఇప్పుడు నాకు సిగ్గు వస్తుంది అని చెప్తుంది. ఆ రోజు ఏమైంది, నిఖిల్ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి యష్మిని తీసుకుని అందరి మీద గట్టి గట్టిగా అరిసేసింది సోనియా క్వశ్చన్ చేసినప్పుడు. ఇప్పుడు సిగ్గు వస్తుందంటే ఈవిడికి. తర్వాత మణికంఠ నేను వెజిటేబుల్ చాపింగ్ చేస్తా అంటే, బేబక్క నేను కుకింగ్ అనేసి అంటది. ఆ తర్వాత విష్ణుప్రియ నార్మల్ ఇల్లు అంటే అనుకోవచ్చు కానీ ఒక్క రూమ్ అవటానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఏరియా ఇదంతా క్లీన్ చేయాలంటే ఎలాగా అనేసి అంటది. సీత ఏమంటుందంటే టఫెస్ట్ ఛాలెంజెస్ ఆర్ ఆల్వేస్ గివెన్ టు స్ట్రాంగెస్ట్ పీపుల్ అనేసి అంటది. అంటే వాళ్ళ స్ట్రాంగెస్ట్ పీపుల్ అని చెప్పేసి అంటుంది, అందుకని వాళ్ళకి టఫెస్ట్ ఛాలెంజెస్ వస్తున్నాయి, మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలి అనేసి అంటది అనమాట. తర్వాత యష్మి టీం అందరూ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయొచ్చు కానీ ఏమంటారంటే కింద పడిపోతుంది, అక్కడ డ్రింక్ కింద పడిపోతే క్లీన్ చేయాలి కదా, వాళ్ళు క్లీన్ చేస్తారులే అనేసి సర్కాస్టిక్ గా మాట్లాడుకుంటారు అందరూ. తర్వాత అబ్బాయి అంటారు, ఈ ప్రేరణ ఏం చేస్తుందంటే ఎంటీ అయిపోయిన బాటిల్ ని డస్ట్బిన్ లో పడేస్తే అబ్బాయి ఏమంటారంటే ఇక్కడ పెట్టరా వాళ్ళు పడేస్తారులే అని అంటే, ఆ అమ్మాయి మళ్ళీ డస్ట్బిన్ నుంచి తీసి అది ఎంటీ బాటిల్ ప్లాట్ఫామ్ మీద పెడుతుంది. అదంతా మళ్ళీ వచ్చి సీతకు చెప్తాడు అబ్బాయి. సీతకు చెప్పి ఆ బాటిల్ పడే, నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టరా అనేసి అంటే తను కింద పడేసింది తీసి ప్లాట్ఫామ్ మీద పెట్టింది అని చెప్పి నవ్వుకుంటే వెళ్ళిపోతారు అనమాట. సీత వచ్చి ఎంటీ బాటిల్ పడేస్తుంది, మళ్ళీ వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనం పడేయాల్సిన వాళ్ళు పడేసి డస్ట్బిన్ నుంచి మళ్ళీ తీసి అది పైన పెట్టింది అనేసి అంటే ఆదిత్య గారు ఇట్స్ ఓకే అంటే ఇట్స్ సో రాంగ్ అన్న, తాగిన జ్యూస్ బాటిల్ పడేరా, కనీసం అది కూడా పడేరా, అది కూడా వాళ్ళు చేసుకోలేరా అని చెప్పి సీత కోపం వస్తుంది. తర్వాత నిఖిల్ గారు ఇంకో గేమ్ ఉంది కదా, ఇదే కాదు ఎవరేమన్నా మనం పట్టించుకోవద్దు, ఇంకా గేమ్ ఉంది కదా, ఇదే కాదు కదా నిఖిల్ అంటారు. తర్వాత ఆదిత్య మన అంతులేని వీళ్ళు కదా, మరి వాళ్ళు ముందు ప్రామిస్ చేస్తారు మనం అంతులేని వీళ్ళు కాబట్టి మనం ఎంతైనా పని చేస్తాము, మనం ప్రతిదీ స్పోర్టివ్ స్పిరిట్ తో తీసుకుంటామని ప్రామిస్ చేస్తారనమాట. ఆ తర్వాత యష్మి మ్యూజిక్ వేస్తే ఎంటర్టైన్ చేస్తాం బిగ్ బాస్, వాళ్ళు బయట అందరూ డ్రింక్ తాగుతూ గ్లాసులు ఇక్కడ యానిమల్ మూవీలో విలన్ పెట్టుకుని డాన్స్ చేస్తారు కదా, అలా పెట్టుకుని డాన్స్ చేస్తారు. మళ్ళీ ప్రేరణ ఏం చేస్తుందంటే అంబ్రెల్లాని గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి పడేసి అక్కడ స్టాండ్ లో ఉన్న అంబ్రెల్లా ఇక్కడ ఎవరు పడేశారు, వచ్చి తీస్తారా తీరా అని అంటే వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనమాట నైనికా టీం వాళ్ళని. శేఖర్ గారు మీరు తాగేసి ఉన్నారా, మందు తాగేసావా ఏంటి అని ప్రేరణ అని అంటారు అనమాట ఆయన. తర్వాత విష్ణు నేను వాళ్ళ బెడ్రూమ్ పైన ఊడుస్తాను, నేను అంత క్లియర్ గా చేయను, పైన ఊడుస్తాను అని విష్ణు మాట్లాడుతుంది. అంటే మన డ్రాగన్ ఫ్లై రూమ్. సీత అంటది ఇంకా గలీజ్ చేస్తారు చూడాలి, కావాలని గలీజ్ చేస్తారు, చాక్లెట్స్ తింటున్నారు కదా ఇప్పుడు ఆ చాక్లెట్ ర్యాపర్స్ కూడా అక్కడే పడేస్తారు అంటే విష్ణు అలా చెయ్యొద్దు కదా అనేసి అంటే ఆదిత్య గారు అంటారు అది గేమ్ కదా, వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ కదా, వాళ్ళు అలాగే చేస్తారు, మనం ఏం పట్టించుకోవద్దు, ఇట్స్ ఓకే అనేసి మాట్లాడతారు అనమాట ఆయన. తర్వాత సీత వాళ్ళకి ఏమైనా పిచ్చా, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నేను అని సీత అంటే విష్ణు నాకు హోప్స్ పోయాయిరా, టైటిల్ లేదు ఏం లేదు, కాన్ ఫైర్ అంతా గాని మొత్తం ఆర్పేశారు అని అంటే ఇంకా ఏమైపోయింది, ఆడొచ్చు కదా విష్ణు, వెయిట్ చేయొచ్చు కదా, నెక్స్ట్ ఏం టాస్క్ వస్తుందో, నెక్స్ట్ ఏం గేమ్ వస్తుందో, ఏమైపోయింది విష్ణు ఓ బాధపడిపోతుంది. అది అందరూ జనాలు చూస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన టాస్క్ చూస్తారు, వీళ్ళు చేసే పనులు చూస్తారు, ఈవిడేంటో అది ఆలోచించకుండా ఇట్లా మాట్లాడుతుంది. సీత ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని అంటుంది అనమాట. నైనిక టీ చేసి వాళ్ళ చేతిలోకి ఇవ్వాలా ఏంటి కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అడిగితే సీత ఏమంటుంది, నేను అయితే డైరెక్ట్ గొంతులో పోసేస్తాను, కాలిపోయి మాడిపోయి చచ్చిపోతారు అన్నట్టు మాట్లాడుతుంది. తర్వాత విష్ణుప్రియ నాకు సార్ వచ్చి ఏంటి నువ్వు పనులు చేయట్లేదా, యువర్ బ్లేమింగ్ అండ్ కంప్లైనింగ్ అంటే అప్పుడు చెప్తాను నేను, సార్ దిస్ ఈస్ మై ఐడియా, దిస్ ఈస్ మై ఎజెండా, ఐ హ్యావ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ సంథింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు క్లీనింగ్ డెవలప్మెంట్ సార్ అనేసి నేను చెప్తాను, అందరి కలిసి చేసుకోవాలి కానీ ఒక 6గురికి గ్లాసులు ఎత్తి వాళ్ళ ప్లేట్లు తీసి ఇదంతా నాట్ ఓకే సార్ అని నేను చెప్తాను అని అంటది. తర్వాత మణికంఠ బేబక్క ఆదిత్య గారి డిస్కషన్ అనమాట ఇక్కడ. అంటే ఆదిత్య గారు బేబక్కకి కొంచెం సెంట్రస్ స్మెల్ చూడమంటారు, మణికంఠ ఏమంటారు నా వైఫ్ కి కాఫీ సెంట్ అంటే ఇష్టం అనేసి అంటారు అనమాట. తనని హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది పూసుకొని నేను వెళ్తానంటే బేబక్క ఏమో అనుకున్నా నాన్న తమ్ముడు అనేసి అంటారు. తర్వాత తన మణికంఠ ఏమంటారంటే మిస్ యూ నాన్న అని వాళ్ళ వైఫ్ ని గుర్తు తెచ్చుకుంటాడు అనమాట.
నెక్స్ట్ విష్ణుప్రియ, ఇది రాంగ్ డెసిషన్ అని చెప్పి ఏడుస్తుంది. నబిల్ అంటే డోంట్ క్రై, చిల్లుండు, మేము చేస్తాం కదా, చిల్లుండు, ఏం బాధపడకు అనేసి అంటారు. నెక్స్ట్ నైన్కి వచ్చి నెక్స్ట్ నామినేషన్స్ గుర్తు పెట్టుకో, నెక్స్ట్ నామినేషన్స్ స్ట్రాంగ్ గా చెయ్యి, ఇవన్నీ గుర్తు పెట్టుకొని అనేసి అంటారు అనమాట నైనిక. బేసికల్లీ వాళ్ళకి వాళ్ళకి తొక్కే టైము, మనకి తగ్గే టైము, డోంట్ ఏమంత వరి అవ్వద్దు, వాళ్ళకి ఇది తొక్కే టైము, మనకి తగ్గే టైము. నిఖిల్ మాత్రం బాగా ఆలోచిస్తారు. తర్వాత అబ్బాయికి సీతకి డిస్కషన్, ఇప్పుడు ఈ ప్యాన్ లో ఆమ్లెట్ వేసుకోవచ్చా, వేసుకుంటే వస్తుందంటే వస్తుంది అనేసి అంటే, అప్పుడు విష్ణు ఏమంటారంటే మరి అందరికీ హెల్ప్ చేయి, కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు కదా, అందరికీ హెల్ప్ చేయండి. అబ్బాయి అంటారు నాది నేను చేసుకుంటున్నాను, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి అని సీత అని అంటారు అనమాట. సీత కూడా అంటది మీరు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మాకు హెల్ప్ చేయాలంటే నువ్వెవరు చెప్పడానికి, నాది నేను చేసుకుంటున్నాను, మాకు లగ్జరీ ఇచ్చినప్పుడు మా ఇష్టం అనేసి అంటాడు అతను. అప్పుడు సీత ఏమంటుందంటే ఒక డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసినప్పుడు వేరే డిపార్ట్మెంట్ కి కూడా హెల్ప్ చేయాలి కదా, మా డిపార్ట్మెంట్ కి కూడా హెల్ప్ చేయంటే అయితే మీ గిన్నెలు మీరే కడుక్కోండి అని చెప్తుంది అనమాట. అంటే మీరు వంట చేసుకుంటున్నారు కదా, మరి మీ గిన్నెలు మీరే కడుక్కోండి, కిచెన్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసినప్పుడు మాది క్లీనింగ్ డిపార్ట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేయండి అనేసి అంటే, అబ్బాయి ఏమంటారంటే నేను నీ కింద పని చేయట్లేదు, గేమ్ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్, అది మీరు చెయ్యాలి, అంతేగాని నేను నీ కింద పని చేయట్లేదు అనేసి అబ్బాయి అంటారు. సీత ఏమంటదంటే గేమ్ ప్రకారం మరి ఏ పని చేయకూడదు కదా, మరి నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని సీత క్వశ్చన్ చేస్తుంది. అబ్బాయి ఏమంటది దిమాకుందా, సొల్లు మాటలు అనుకో, నోరు వేసుకొని పడిపోకు, అడ్డం దొడ్డంగా మాట్లాడుకో, నీకు నచ్చింది చేయడానికి రాలా నేను అంటే. ఇక్కడ అబ్బాయి ఎక్కువ ఓవర్ గా మాట్లాడాడేమో అనిపించింది. ఓకే చేస్తాను అని అంటే సరిపోయేది, లేదంటే నాకు ఆకలేస్తుంది, నాకు నేను చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఆయన చేసుకుంటే సరిపోయేది. సొల్లు మాట్లాపు, నోరేసుకొని పడిపోకు, అడ్డంగా మాట్లాడుకో, ఇవన్నీ ఎక్స్ట్రాలు అనిపించినాయి నాకు, ఇవన్నీ ఓవర్ యాక్షన్ అనే అనిపించింది, ఇవన్నీ అక్కడ అన్నెసరీ అనేసి అనిపించింది. సీత ఏమంటదంటే నీకు నచ్చితే చేయడానికి కూడా నేను రాలేదు అని చెప్పి ఆవిడ ఫీల్ అయిపోతారన్నమాట. నీకు దిమాక్ ఉందా అని నేను అడిగానా, నన్ను ఎందుకంటే అడుగుతున్నావు దిమాక్ ఉందా అనేసి, మళ్ళీ చెత్తలో పడేసి బాటిల్ అక్కడ పెట్టి నన్ను తీయమంటున్నారు, తిన్న అరటికాయ తొక్క కూడా తీయమంటున్నారు, ఆ మాత్రం కూడా తీసుకోలేరా, అప్పుడు ఈ పనులన్నీ చేసినప్పుడు దిమాక్ ఉందని క్వశ్చన్ చేయలేదండి, నన్ను దిమాక్ ఉందని క్వశ్చన్ చేస్తున్నావు అని చెప్పి ఆవిడ కూడా గట్టిగానే మాట్లాడతారు. గట్టిగా మాట్లాడి భోజనం చేస్తున్నప్పుడు నేను చేయను, ఇప్పుడు 2 minutes తర్వాత 5 minutes టైం ఇవ్వండి నేను తిన్నాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ నాగమణి కంటే వెళ్ళి వాటర్ తాగు, కూల్ అవ్వు, ఏం కాదు అనేసి అంటే దిమాక్ లేదని అంటున్నాడు, ఆయనకి లేదు దిమాక్, ఆయనకుందా, ఎంత క్రూయల్ అతను, అందరూ బాటిల్ డస్ట్బిన్ లో పడేసిన బాటిల్ తీసినప్పుడు చెప్పలేకపోయాడు, ఇప్పుడు చెప్తున్నాడు, నన్ను తిడుతున్నాడు అని చెప్పి ఆవిడ ఘోరంగా ఏడుస్తుంది అనమాట. ప్రేరణ ఏమంటది చూడండి, మా కాఫీ కప్లు అక్కడ పెడితే వాళ్ళ కోపం వచ్చి దేనితో కడుగుతారో ఏంటో అనేసి అన్న సీత మాత్రం భయంకరంగా ఏడుస్తుంది. తర్వాత అభయ్ గార్డెన్ డిపార్ట్మెంట్ లో కూడా చెత్త ఉంది, నేను వెళ్ళి చెప్పాను, నేను తీసాను కదా, మరి అంత హ్యుమానిటీ లేకుండా లేను నేను, గేమ్ ఈజ్ రూల్, గేమ్ ఫర్ ఆల్, వాళ్ళు టాస్క్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు టాస్క్ ఇవ్వకపోయి నుండి నా పని నేనే చేసుకుంది, నా కుకింగ్ నేనే చేసుకుందాను కదా, ఎందుకు స్పోర్టివ్ స్పిరిట్ తో తీసుకోలేరు మరి అనేసి మాట్లాడతారు. నిఖిల్ ఏమంటారంటే తనకి ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే నువ్వు వండి పడేస్తే మేము చెయ్యాలా అని ట్రిగ్గర్ అయింది అంటే, అవును తనకి ఆ రేపో ఉంది, తను వచ్చి నాకు అడగొచ్చు, నేను కడగను, లేదంటే మీరు కడగండి నేను అడగొచ్చు, అంతేగాని పంచాయతీ పెడితే ఎట్లా అనేసి అబ్బాయి అంటారు అనమాట. సీత ఏమంటుందంటే నేను చూశాను, చెత్తబుట్టలోంచి బయటికి తీసి అక్కడ పెడితే నవ్వుకుంటే వెళ్ళిపోతున్నాడు, అందుకని వాళ్ళకి చెప్పొచ్చు కదా పడేయమని చెప్పి, ఎంత పోక్ చేస్తున్నారో, మార్నింగ్ నుంచి మేము గెలిచాము, మేము గేమ్ గెలిచినప్పుడు అందరికీ కోపాలు వచ్చాయి, వీళ్ళు గేమ్ గెలిచినప్పుడు మాత్రం పోక్ చేస్తూనే ఉంటున్నారు అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అబ్బాయి కరెక్ట్ గా రిసీవ్ చేసుకోవట్లేదు, వాళ్ళన్ని పర్సనల్ గా తీసుకుంటున్నారు, పాయింట్లెస్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అని యష్మితో మాట్లాడతాడు. కరెక్ట్ గా ఎందుకు తీసుకోవట్లేదు, ఆవిడ కరెక్ట్ గానే తీసుకుంది, పాయింట్ చేసే మాట్లాడింది ఆవిడ. మీరు కుకింగ్ ఎందుకు చేసుకుంటున్నారు, కుకింగ్ టీమ్ లో లేనప్పుడు అని అన్నప్పుడు పోనీ ఆయన క్లియర్ గా చెప్పొచ్చు కదా, పోనీ నాకు ఆకలేస్తుంది, నాకు చేసుకోవాలనిపిస్తుంది, క్లీన్ చేస్తే చేస్తాను, లేదంటే లేదు అని చెప్పాలి, అంతేగాని సొల్లు మాటలాపు దిమాకుందని అంటే మాత్రం 100కి 100% తప్పే అది. యష్మి ఏమంటారంటే నా ఇష్టం, నేను ఆడి గెలుచుకున్నానండి, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు మీరు అనేసి అంటది. ఈవిడెప్పుడు అంతే కదా, రూడ్గానే మాట్లాడతారు. సీత ఏమంటారు గెలిచినంత మాత్రాన్ని ఎంజాయ్ చేయండి, మనల్ని ఎందుకు చావగొట్టడం అని విష్ణుప్రియతో మాట్లాడతారు. గెలిచారు కరెక్టే కాదని నేను అనట్లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చుగా, మనల్ని ఎందుకు చావగొట్టడం అనేసి విష్ణుప్రియతో మాట్లాడతారు అనమాట. పృథ్వీ ఏమంటారంటే రేపు వాళ్ళు గెలుస్తారు కదా, అప్పుడు చూస్తాను నేను, ఇప్పుడు నా ప్లేట్ తీస్తేనే నేను వేస్తా, లేకపోతే నేను తీను, క్లీనింగ్ కూడా చేయను, పని మనిషిన నేను అని అడుగుతాం. మరి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది, నేను పని మనుషులో మేము ఎందుకు చేయలేను, వాళ్ళకి ఆ ఫీలింగే వస్తుంది కదా.
9కే ఉండదంటే కన్ఫెషన్ రూమ్ లో గొడవ పెట్టుకుందాం అనుకున్నా, వాళ్ళకి కిచెన్ ఒకటే పెట్టి మనకు మొత్తం అన్ని పెట్టేస్తుంది, అప్పుడే గొడవ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకని పెట్టుకోలేదని వీళ్ళతో చెప్తుంది అనమాట సీత విష్ణుప్రియకి. తర్వాత పృథ్వీ ఏమంటారంటే, పృథ్వీకి ఆదిత్య గారికి డిస్కషన్ ఇక్కడ. అంటే పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య గారు నాకు నిద్ర వస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే ఈయన హట్ అయిపోయి, నేను మాట్లాడుతున్నా మీరు వెళ్ళిపోతున్నారండి, కాన్వర్జేషన్ కట్ చేసంటే ఆదిత్య గారు సారీ పృథ్వీ నాకు నిద్ర వస్తుంది అందుకనే వెళ్ళిపోతున్నాను అనేసి అంటారనమాట. నిఖిల్ కూడా చెప్తారు ఆయనకి నిద్ర వస్తుంది అనేసి చెప్తే పృథ్వీ ఏమో మీరు కట్ చేసి వెళ్తున్నారు, వీళ్ళతో బాగానే మాట్లాడుతున్నారు, నేను వచ్చి మాట్లాడేసరికి కట్ చేసి వెళ్ళిపోతున్నారంటే ఆయనకి నిజంగానే నిద్ర వస్తుంది. పృథ్వీ మాట్లాడుతున్నంత సేపు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయినంత సేపు ఆయన నిద్రమోహంగానే పెట్టారు. నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటున్నారు, అసలు ఎక్కడైపోయింది సెకండ్ వీక్ ఫస్ట్ వీక్? ఏం ప్రాబ్లం లేదు, నేను ఒకటే చెప్తున్నాను చూడు, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో బిహేవ్ చేసింది అనేసి అంటున్నారు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎక్కడ అయింది, ఆయనకి నిద్ర వచ్చి అట్లా మాట్లాడుతున్నారు. కానీ నేను అన్ని చూస్తున్నాను, డిస్రెస్పెక్ట్ఫుల్ అనేసి అనుకో, నేను డిస్రెస్పెక్ట్ఫుల్ చేయట్లేదు ఎవరిని, అది చాలా పెద్దవాడు అనేసి అంటారు అనమాట. పృథ్వీ అంటారు ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది కదా, ఐ లైక్ యూ సార్ అని, ఐ లైక్ యూ టూ అని ఒక్కొక్కరు చెప్పుకుంటారు అనమాట. మీన్ వైల్ నిఖిల్ వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటారు పృథ్వీని ఆదిత్య ఓం గారిని. మళ్ళీ నిఖిల్ ఏమంటారంటే అరే ఆయన తీసుకురారా చంపేసేలా ఉన్నాడు అంటే, పృథ్వీని ఇటు తీసుకురారా చంపేసేలా ఉన్నాడు అని చెప్పి నిఖిల్ అభయ్తో అంటాడు. ఆ తర్వాత అభయ్ మొత్తం 10 members కి చేసే పని 5 members చేయాలంటే వాళ్ళు డైజెస్ట్ అవ్వట్లేదు, కానీ అది టాస్క్ కదా అంటే కరెక్టే, అది టాస్కే. అన్ని పనులు వీళ్ళు చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా రెచ్చగొట్టకూడదు కదా, వాళ్ళేమో రెచ్చగొట్టి కావాలని బాటిల్స్ తీయమని చెప్పి, అంబ్రెల్లాలు ఎక్కడ పారేసి అవి తీయమని చెప్పి అట్లా పోక్ చేసి ఎవరికైనా కోపం వస్తుంది. తర్వాత పృథ్వీ ఏమంటారు, నా క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ మీరు ఏ పని చేయొద్దు అని మాకు చెప్పారు కదా సీత అంటే, సీత ఏమంటదంటే చేయకండి మేము చేయమని చెప్పట్లేదు, బట్ మీరు తిన్న ప్లేట్ తీసుకెళ్లి సింక్ లో పెట్టడం పనేం కాదు కదా, ఇంట్లో అయితే మీ ఇంట్లో అయితే పెట్టవా నువ్వు, అది పని ఏంటి, అది పనేం కాదు, జస్ట్ వాకింగ్ అండ్ పుట్టింగ్ అదే సింక్ లో పెట్టడం మాత్రమే అవుతుంది, అదేం పని కాదు. పని అంటే ఏంటంటే స్వీపింగ్ అండ్ వాషింగ్, ఇల్లు ఊడవడము డిషెస్ వాష్ చేయడము పని అంటే, సింక్ లో పెట్టడం పెద్ద పనేం కాదు అనేసి చెప్తుంది అనమాట పృథ్వీ తోటి. మేమైనా వాష్ చేయమని చెప్పలేదు కదా మీకు, ఐ ఓన్లీ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ యూ పీపుల్ ఆర్ నాట్ ట్రీటింగ్ యాజ్ ఈక్వల్స్. నేను ఎందుకు బ్యాడ్ గా ఫీల్ అవుతున్నానంటే మేము ఈక్వల్ అని చెప్పి మీరు మమ్మల్ని ట్రీట్ చేయట్లేదు, ఏదో మీరు రాజులు మేము చరికత్తలు అన్నట్టు మీరు మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు, ఇది బ్యాడ్ కదా అనేసి పృథ్వీతో మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ మీరు చిల్ అవ్వండి, విన్ అయ్యారు కాబట్టి చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని మీ యాక్షన్స్ తో మీ బిహేవియర్ తో మమ్మల్ని హర్ట్ చేయొద్దు కదా అనేసి అంటది. కరెక్ట్ గా చెప్పింది సీత, కరెక్ట్ గా మాట్లాడుతుంది పాయింట్స్. వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయాలి, అంతేగాని వీళ్ళని పోక్ చేసి వీళ్ళని రెచ్చగొట్టకూడదు కదా. ఆల్రెడీ వీళ్ళకి అన్ని వర్క్, కిచెన్ తప్ప మిగతా వర్క్ అని, గార్డెన్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్ అన్ని వీళ్ళకు ఉంది. 5గురే చేయాలి, అంత పని 5గురే చేయాలన్నప్పుడు వాళ్ళకి కాలదా? పైగా వీళ్ళేమో ఎంటీ బాటిల్స్ డస్ట్బిన్ లో పాడేసి మరి అక్కడ పెట్టి మళ్ళీ వీళ్ళు తీయమని చెప్పడం, తినేసి నట్టుకొని తొక్కలు తీయమని చెప్పడం, డ్రింక్ గ్లాసుల్లో తాగేసి గార్డెన్ ఏరియాలో పెట్టి తీసుకెళ్లి క్లీన్ చేయమని చెప్పడం, అవి తీసుకెళ్లి సింక్ లో పెడితే క్లీన్ చేస్తారు కదా. ఇలాంటి పాయింట్లు అన్ని చెప్పి వీళ్ళని రెచ్చగొడితే వీళ్ళకి కోపం రాదా? మరి వాళ్ళు చేస్తే తప్పే కదా. కరెక్ట్ గా మాట్లాడింది కిరాక్ సీత ఈ రోజు పాయింట్స్ అన్ని కూడా. అలాగే నాగమణికంట కూడా చాలా బాగా ఆడి అందరితో మింగిల్ అయ్యి కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, పాయింట్స్ మాట్లాడుతున్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు. గేమ్ లో కూడా అలాగే, ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అలాగే ఆడితే ఎక్కువ వీక్ సర్వైవ్ అవుతాడు మణికంట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వకీలా టాక్స్. థ్యాంక్ యూ.